Dear GATE 2026 aspirants and parents, welcome back to my channel Institute of Chemical Technology. ఇక్కడ కూడా ఎంటెక్ గేట్ ద్వారా అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయ్యామో ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఇక్కడ ఎవరైతే మరి బ్రీఫ్గా చెప్తాను మరి అడ్మిషన్ నోటీస్ ఫర్ మాస్టర్స్ ప్రోగ్రామ్ 2026-27 సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసింది. దీనికి సంబంధించి ఇది ముంబైలో వీళ్ళు ఐఓసిఎల్ హ్యాండ్ ఓవర్లో పనిచేస్తుందమ్మా. దిస్ ఈజ్ అండర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కంట్రోల్లో ఉంది. దీని యొక్క మరి ఎక్కడ ఏమేమి ఎంటెక్ కోర్సులు ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. ఈ ఎంటెక్ కోర్సులకి మరి బీటెక్ ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంది, గేట్ పేపర్ ఏ పేపర్ రాయాలో కూడా ఒకసారి మరి నోటిఫికేషన్ గురించి చాలామంది స్టూడెంట్స్కి తెలియదు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. మరి ఇక్కడ కూడా మరి ఇక్కడ గేటు నాన్ గేటు ఇద్దరు కూడా వితౌట్ గేట్ కూడా మరి అప్లై చేయొచ్చమ్మా. ఇక్కడ మరి వ్యాలిడ్ గేట్ స్కోర్, ఇక్కడ వ్యాలిడ్ గేట్ స్కోర్, నాన్ గేట్ ఓన్లీ ఫర్ తర్వాత మాస్టర్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగు, ఎంఈ ప్లాస్టిక్ ఎంటెక్ టెక్స్టైలు ఫుడ్ కానీ డైస్ కానీ పాలిమర్ కానీ సర్ఫేస్ కానీ కోటింగ్ ఆయిల్స్ ఫార్మా గ్రీన్ టెక్ వీళ్ళైతే మరి గేట్ స్టూడెంట్స్ అప్లై చేసుకునే అవకాశం. ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో మనకి బాంబేలో ఉంటుంది కదా, ఇది NBA ర్యాంకింగ్ మంచిగా యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ అండర్ సెక్షన్ ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్. దీనికి సంబంధించిన ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలో ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్. మరి మాస్టర్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ ఎంఫార్మా ఎంటెక్ సైన్స్ అట్ ICT ముంబై ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ విల్ బి అవైలబుల్ 15వ తారీఖు నుంచి అవైలబుల్ నన్ను ఆన్లైన్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషను మనకి 8వ తారీఖు లాస్ట్ డేట్. ఎప్పుడమ్మా లాస్ట్ డేట్ 8th May. ఇంకా మనకి వారం రోజులు మాత్రమే అయింది. లింక్ విల్ బి ఆన్లైన్ సబ్మిషన్ క్లోజ్డ్ అట్ 5 గంటలకైతే క్లోజ్. ఇది చెప్పాం కదా. దీనికి వ్యాలిడ్ గేట్ స్కోరు, నాన్ గేట్ ఓన్లీ కూడా అవైలబుల్. దీనికి ఎలిజిబిలిటీ ఏందో ఒకసారి. ఇది మెయిన్గా మాస్టర్స్ 2 year ఫుల్ టైమ్ ప్రోగ్రామ్ అట్ ICT ముంబై క్యాంపస్. ఫస్ట్ కోర్స్ నెంబర్ 1 మాస్టర్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ 30 సీట్లు ఉన్నాయమ్మ. దీనిలో ఇంటేక్ వచ్చి వీళ్ళది 30 సీట్లు ఉంటాయి. తర్వాత దీనికి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ కెమికల్ ఇంజనీరింగ్, బీటెక్ కెమికల్, BE కెమికల్, బీటెక్ కెమికల్, బయోకెమికల్, టెక్స్టైల్ ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ. ఈ యొక్క PDF ఫైలు మన యొక్క ఆల్రెడీ స్టూడెంట్స్ కొంతమంది మెంటర్షిప్ జాయిన్ అయ్యి ఉన్నారు గేటు, వాళ్ళకి డైరెక్ట్గా నేను షేర్ చేస్తాను. ఎవరైతే మెంటర్షిప్ కావాలంటే మరి మెంటర్షిప్ డీటెయిల్స్ అయితే చూపిస్తాను, అవి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ మాస్టర్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్లో మీరు టెక్స్టైల్, రబ్బర్ టెక్నాలజీ, పాలిమర్ ఇవన్నీ చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. మెయిన్ ఇవి కూడా ఉంటాయి. రెండో కోర్సు వచ్చి మాస్టర్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్. ఇక్కడ 18 కోర్సులు. మెకానికల్ స్టూడెంట్స్ కూడా వెళ్ళవచ్చు ఇక్కడికి. BE ఇన్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్, పాలిమర్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్, BE ప్రొడక్షన్ అంటే PI స్టూడెంట్, కెమికల్ ఇవన్నీ కూడా వీళ్ళు రావచ్చు. మూడోది వచ్చి మాస్టర్ ఆఫ్ ఫార్మసీ. ఇది B ఫార్మసీ స్టూడెంట్స్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. B ఫార్మసీ ఎవరైతే చేరారో వీళ్ళు కూడా మాస్టర్ ఆఫ్ ఫార్మసీలో ఇక్కడ B ఫార్మసీ వాళ్ళు రావచ్చు, బ్యాచులర్ ఆఫ్ కెమికల్ స్టూడెంట్స్ రావచ్చు, మిగతా వాడు కూడా ఎలిజిబిలిటీ. ఇక 4వ కోర్సు ఏంటంటే ఎంటెక్ ఆయిల్స్ ఓల్ కెమికల్ సర్ఫేస్. మొత్తం 18 సీట్లు ఉంటాయి, 18 సీట్స్ ఇంటేక్. వీళ్ళు బీటెక్ కెమికల్ వాళ్ళు ఎక్కువ అవకాశం ఉంది. ఇక్కడ ఫుడ్ ఇంజనీరింగ్ అని ఆయిల్స్ ఇవన్నీ కూడా అవకాశం ఉంది. మరి 6వది వచ్చేసి మాస్టర్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ. తర్వాత ఫుడ్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎవరైతే ఫుడ్లో గేట్ చేసారో వాళ్ళు ఎలిజిబిలిటీ ఇక్కడ ఉంది. 18 సీట్లు అయితే. 7వ కోర్సు వచ్చి మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ పాలిమర్ ఇంజనీరింగ్ అంటే దానిలో BE ఇన్ పాలిమర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ప్లాస్టిక్ టెక్నాలజీ ఇవన్నీ కూడా కెమికల్ టెక్నాలజీ. ఎక్కువగా ఏంటంటే 90% ఇక్కడ మరి బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉంది. ఇక 8వది మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ సర్ఫేస్ కోటింగ్ అంట, సర్ఫేస్ పెయింట్కి సంబంధించింది. BE ఇన్ సర్ఫేస్ కోటింగు, పెయింటు, కెమికల్ ఇంజనీరింగు ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత 9వది వచ్చేసి మాస్టర్ ఆఫ్ ఫైబర్ అండ్ టెక్స్టైల్ ప్రాసెసింగ్ అంటే టెక్స్టైల్ అమ్మ. బీటెక్ టెక్స్టైల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తారో దోస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ బీటెక్ ఎంటెక్ ఫైబర్ అండ్ టెక్స్టైల్ ప్రాసెసింగ్ టెక్. ఇక 10వ కోర్సు వచ్చేసి ఇక్కడ 18 సీట్లు ఉంటాయి. మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ అండి. దీనికి కూడా బీటెక్ ఫార్మస్యూటికల్స్ అండ్ కెమికల్స్, B ఫార్మా కావాలి. తర్వాత ఇవన్నీ కూడా వీళ్ళకి కావాలి. 11వది మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ గ్రీన్ అంట. ఇది గ్రీన్ టెక్నాలజీ అంటే బ్యాచ్లో
బీటెక్ ఇన్ కెమికల్ టెక్నాలజీ ఈ విధమైన కోర్సులు, మెయిన్ సర్ఫేస్ టెక్నాలజీ. మనకు తెలిసింది కెమికల్ ఇంజనీరింగ్ మాత్రమే. ఇవన్నీ మరి ఎక్కడెక్కడ చదువుతున్నారో కానీ పిల్లలు. మరి ఫుడ్ ఇంజనీరింగ్ కూడా వీఆర్ అవేర్ అబౌట్ ఫుడ్ ఇంజనీరింగ్. ఎవరైనా ఉంటే మీరు అప్లై చేసుకో. తర్వాత 12వ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ పర్ఫ్యూమ్లీ అండ్ ఫ్లేవర్. ఓవరాల్గా బీటెక్, ఎంఎస్సి కెమిస్ట్రీ, బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నారు ఇక్కడ. కెమికల్ ఇంజనీరింగ్ ఇది ఓవరాల్గా ఇక్కడ కెమిస్ట్రీ, ఎంఎస్సి వాళ్ళమ్మ ఎంఎస్సి ఫిజిక్స్. తర్వాత మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ బయోప్రాసెస్ ఇక్కడ 30 సీట్లు ఉండే బీటెక్ కెమికల్, ఈసీ మరి ఫుడ్ ఇంజనీరింగ్ వీళ్ళకు. ఇక 18వది ఎంటెక్ ఫుడ్ అండ్ బయోటెక్నాలజీ. ఇవన్నీ ఫుడ్ ఇంజనీరింగ్ ఉంటే ఇదమ్మా. ఇంతవరకు 20 వరకు కూడా గేటు నాన్ గేటు 2 కావాలా. గేటు ప్లస్ నాన్ గేటు వాడు డైరెక్ట్గా టెస్ట్ పెట్టడం జరుగుతుంది. విత్ గేట్ ఉంటే డైరెక్ట్గా ఇవ్వటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్కి. ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇది ఉంది. మరి మీరు ఇది ముంబైకి సంబంధించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి 15వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోయింది. 15 నుంచి లాస్ట్ డేట్ 8 వరకు అని ఇచ్చారు. ఇక్కడ ఫీజు క్యాండిడేట్స్ డిజైరింగ్ అప్లైయింగ్ డిఫరెంట్. మీకు 1000 రూపీస్ ఫర్ ఓపెన్ కేటగిరీ, 2000 రూపీస్ ఓపెన్ కేటగిరీ, 1000 రూపీస్ SC/ST స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ. ద ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు వ్యాలిడ్ గేట్ అండ్ వీళ్ళకి మాత్రమే గేట్ స్టూడెంట్స్కి. గేటు మరి జాట్ స్కోర్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది గేట్ స్టూడెంట్స్కి. ఇది రిజిస్టర్స్ ఈ విధంగా మరి ఇచ్చారు. తొందరగా మరి 8వ తారీఖులు ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకో. ఇది స్టూడెంట్స్ మరి లాస్ట్ డేట్ వచ్చి 8 మే 2026. బీటెక్ మెకానికల్, బీటెక్ కెమికల్ ఇంజిన్ వరకు మేజర్ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఇక్కడ. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి మీరు కూడా స్టూడెంట్స్ ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ ఐఐటీకి అప్లై చేసుకున్నారు. మెంటర్షిప్ ఫర్ గేట్ గైడెన్స్ అమ్మ వాట్సాప్ నంబర్ ఇది. మన గేట్ మెంటర్షిప్ ఫీజ్ అయితే మరి తీసుకున్నాం. మరి బెస్ట్ సపోర్ట్ ఇస్తాం. ఐఏఎస్ ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు CCMT మాత్రం నడుస్తుంది ప్రస్తుతానికి. CCMT 2026 మనకి 15వ తారీఖునైతే స్టార్ట్ అవుతుంది. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ఎంటెక్ సపోర్ట్ కావాలో, ఎంటెక్ గైడెన్స్ కావాలో, మీరు గేట్ క్వాలిఫై అయి ఉంటే మరి నన్ను అప్రోచ్ అవ్వండి. మనం తప్పనిసరిగా స్టూడెంట్స్కి హెల్ప్ చేద్దాం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.